హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఐఆర్ఈఎల్ ఇండియా లిమిటెడ్ అండి, అంటే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో వర్క్ అవుద్ది. దీని నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ యూనియనైజ్డ్ సూపర్వైజర్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, అది కూడా రెగ్యులర్ బేసిస్ లో అండి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద ఫ్యూచర్ గ్రోత్ అండ్ మేనేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్, IREL invites application from qualified, talented, experienced, energetic and dynamic Indian nationals for the following posts. Regular for its various projects units office through online mode. ఓకే, రెగ్యులర్ బేసిస్ లో వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యండి. ఈ కంపెనీ అనేది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో వర్క్ అవుద్ది అనమాట. దీని నుంచి మనకి పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది December 12th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది January 3rd అండి, 2024 January 3rd. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ పొజిషన్స్ అండి, టెక్నికల్ సూపర్వైజరు అలాగే జూనియర్ టెక్నికల్ సూపర్వైజరు. ఈ రెండు పొజిషన్లకి మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఉండాలండి. డిప్లొమా ఇన్ మెటలర్జీ ఆర్ మెటీరియల్ సైన్స్. ఓకే, ఈ రెండు బ్రాంచ్లు ఏ బ్రాంచ్ ఉన్నా మీరు ఇక్కడ ఇచ్చిన టెక్నికల్ సూపర్వైజర్కి అలాగే జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నీ రిలీజ్ అయింది మనకి ఎక్స్పీరియన్స్ బేస్డ్ పోస్టులు అండి. ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. టెక్నికల్ సూపర్వైజర్కి అయితే డిప్లొమా ఇన్ మెటలర్జీ కానీ మెటీరియల్ సైన్స్ కానీ ఉండి 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ 33 years బిలో ఉండాలి. దీని శాలరీ చూసుకుంటే మనకి 26,500 నుంచి 72,000 వరకు ఉంటుందండి. S2 గ్రేడు. మీకు యాన్యువల్ CTC కోడ్ ఇచ్చాడు 7.9 lakhs, అంటే మీకు ఆల్మోస్ట్ 60,000 అబవ్ ఉంటుందండి శాలరీ. అలాగే జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ చూసుకుంటే దీనికి కూడా డిప్లొమా ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. టెక్నికల్ సూపర్వైజర్కి అయితే 6 years, దీనికి జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్కి అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా సేమ్ డిప్లొమాలో అండి, అంటే సేమ్ బ్రాంచ్లో డిప్లొమాలు ఉండి దీనికి 6 years, దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఓకే, ఇంకా జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ శాలరీ చూసుకుంటే 25,000 నుంచి 68,000 వరకు ఉండాలండి, ఉంటుంది. అంటే మీకు యావరేజ్ CTC చూసుకుంటే యాన్యువల్ CTC 7.4 lakhs అండి. అంటే ఇది కూడా మీకు 60,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఏజ్ విషయానికి వస్తే టెక్నికల్ సూపర్వైజర్కి 33 years బిలో ఉండాలి. అలాగే జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్కి 30 years బిలో ఉండాలండి. ఇంకా మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు. మానిటర్ అండ్ అనలైజ్ కీ మెటలర్జికల్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ప్రాసెస్ ఆపరేషన్స్, అలాగే రెడ్యూస్ వేస్ట్ అండ్ డిలేస్, ప్రమోట్ కాస్ట్ రిడక్షన్, ఇలాంటి టెక్నిక్స్ అన్ని డెవలప్ చేయడం, అలాగే మెయింటైనింగ్ సేఫ్ అండ్ ఎఫిషియంట్ వర్క్ ఎన్విరాన్మెంట్, కలెక్ట్ అనలైజ్ అండ్ సమరైజ్ డేటా ఫర్ రిపోర్ట్ ప్రిపరేషన్, ఇలాంటి వర్క్ అది మీకు ఉంటుందండి. ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇంకో పొజిషన్ కూడా ఉంది, డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్. దీనికి బీటెక్ ఉండాలండి. ఏ బ్రాంచెస్ అంటే మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, కెమికల్. ఈ 3 బ్రాంచ్లు ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ ఉన్నా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పొజిషన్కి వస్తే మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 5 years ఉండాలి. ఏజ్ చూసుకుంటే 32 years బిలో ఉండాలండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. మీకు CTC కూడా ఇచ్చాడు 14.9 lakhs అని, అంటే మీకు 1 lakh అబవ్ ఉంటుందండి శాలరీ. 1,20,000 అబవ్ ఉంటుంది శాలరీ. అలాగే మనం అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ విషయానికి వస్తే మనకి సేమ్ బీటెక్లో ఈ 3 బ్రాంచ్ల్లో ఏ బ్రాంచ్ ఉన్న అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ మాత్రం 2 years అబవ్ ఉండాలండి ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంకా ఏజ్ విషయానికి వస్తే 28 years బిలో ఉండాలి. అండ్ శాలరీ విషయానికి వస్తే 40,000 నుంచి 1,40,000, అంటే మీకు యాన్యువల్ CTC ఇచ్చాడు 11.9 lakhs, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంటుంది శాలరీ. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఓవరాల్ సూపర్వైజర్, అంటే ఇది సూపర్వైజర్ పొజిషన్ కాదండి. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అంటే మీకు మేనేజింగ్ డైలీ ఆపరేషన్స్, అలాగే టెస్టింగ్ అండ్ మానిటరింగ్ ప్లాంట్ ఆపరేషన్స్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ప్రిపరేషన్స్, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్, ప్రిపేర్ అండ్ కంట్రోల్ ఆపరేషనల్ బడ్జెట్స్, ఇలాంటి వర్క్ అది మీకు ఉంటుందండి. డిస్క్రిప్షన్ అది ఇచ్చాడు క్లియర్గా. ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన కోర్స్, అంటే మీకు బీటెక్ డిప్లొమా అడిగాడు కదా, అది ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా కానీ బీటెక్ కానీ అయి ఉండాలన్నమాట. అది కూడా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ UGC AICT అప్రూవల్ అయి ఉండాలి. ఓకే, అంటే డిస్టెన్స్ మోడ్లో ఉన్న క్వాలిఫికేషన్ అది యాక్సెప్ట్ చేయడు. ఓన్లీ ఫుల్ టైం రెగ్యులర్
బేస్లో ఉన్న క్వాలిఫికేషన్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉండాలండి. అందులో మీకు పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 60% ఉండాలి. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% ఉండాలి. ఈ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంటే. అలాగే సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది అబోవ్ పోస్ట్ మస్ట్ ప్రాసెస్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ బిహేవియరల్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలని చెప్పి మెన్షన్ చేశాడు. ఇంకోటి ఆటోమేషన్లో మీకు నాలెడ్జ్ ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడండి. ఫర్దర్గా చూసుకుంటే శాలరీ అండ్ అలవెన్స్ అండి. ఇక్కడ బేసిక్ శాలరీ అక్కడ మెన్షన్ చేశాడు మనకి. అంటే మనకి పే స్కేల్ రేంజ్ ఇచ్చాడు అనమాట. దాంతో పాటు మీకు ఇక్కడ ఇచ్చాడు చూడండి, డేర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, కంపెనీ అకామిడేషన్, అలాగే మీకు అలవెన్స్లు అదర్ అలవెన్స్లు అవి కూడా ఉంటాయి. ఇంక్రిమెంట్స్, యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్కి, అలాగే లోన్ ఫెసిలిటీస్, పిఎఫ్, గ్రాట్యుటీ, అంటే గవర్నమెంట్ సర్వీస్ కదండి, అన్ని బెనిఫిట్స్ అవి ఉంటాయి అనమాట. మంచి ఆపర్చునిటీ ఇది. మనకి పోస్టింగ్ కూడా దగ్గరలో ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, అవి చూద్దాం ఫర్దర్గా. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి అన్ని గవర్నమెంట్ సర్వీసెస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడండి. ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, అలాగే పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్కి అయితే 10, పీడబ్ల్యూడీ ఓబీసీకి అయితే 10+3 అంటే 13 years, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీకి అయితే 15 years రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇలా ఏవైనా ఉండొచ్చు. అలాగే రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి ఇచ్చాడు. ఏదైనా మీకు మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది అనమాట. ప్రీ ఎంప్లాయ్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అంటే మీకు ఆఫర్ లెటర్ ఇచ్చే ముందే మీకు మెడికల్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తారు. అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా అడుగుతాడు, వెరిఫికేషన్ అది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లిస్ట్ కూడా పెడతాడండి. అంటే కొంతమంది వెయిట్ లిస్ట్లో కూడా ఉంచుతాడు. అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్తో పాటు కొంతమంది వెయిట్ లిస్ట్లో కూడా ఉంచుతాడు. ఆ వెయిట్ లిస్ట్ వ్యాలిడిటీ 1 year అండి. అంటే ఈ 1 yearలో ఎవరైనా మానేయడం కానీ అలాగే వేకెన్సీ క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆఫర్ వస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి విషయమే. ఫర్దర్గా చూసుకుంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండి, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అలాగే టెక్నికల్ సూపర్వైజర్, జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్, ఈ 4 పొజిషన్లకి ఇక్కడ మనకి ఆర్ఈఎంపీ వైజాగ్ అండి, ఆంధ్రప్రదేశ్లో మనకు వైజాగ్లో పోస్టింగ్ వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఇక్కడ 2 ప్లేసులు ఇచ్చాడు మనకి, ఆర్ఈటీటీపీ భోపాల్ మధ్యప్రదేశ్, అలాగే ఆర్ఈఎంపీ వైజాగ్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో 100% పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో మీకు ఎక్స్పీరియన్స్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి, మిస్ కాకుండా. మన తెలుగు రాష్ట్రంలో మనకి పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. సో అందరూ అప్లై చేయండి. ఇంకొకటి, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ అండి, ఆన్లైన్లో పే చేయాలి. ఇంకా మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఎం క్యాండిడేట్స్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ అయితే ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే, మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ అప్లై అని చెప్పి క్లిక్ చేస్తే మీకు అక్కడ బేసిక్ డీటెయిల్స్ అవి అడుగుతాడండి. అంటే నేము, మీరు ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారు, మీ కేటగిరీ ఏంటి, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ కొడితే మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అది వస్తాయి అనమాట. దాంతో మీరు రీలాగిన్ అయ్యి అక్కడ మీరు మీ డీటెయిల్స్ అవి ఫిల్ చేయాలి. అలాగే ఫోటో, సిగ్నేచర్ ఇలాంటివన్నీ అప్లోడ్ చేయడం, మీ బేసిక్ డీటెయిల్స్ అవి ఇవ్వడం, ఇవన్నీ చేసి ఫైనల్గా సబ్మిట్ కొట్టి వచ్చిన కాపీని మీరు ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర సేవ్ చేసుకోవాలి. హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇంకోటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడంటే, మీరు ఫిల్ చేసే ముందు ఈ బేసిక్ డీటెయిల్స్ అవి మీ దగ్గర ఉండాలండి. కొన్ని ఫామ్స్ అలాగే బేసిక్ డీటెయిల్స్. అందులో ఏంటంటే ఈమెయిల్ ఐడి ఉండాలి, అది కూడా వ్యాలిడ్ అట్లీస్ట్ 1 year. 1 year నుంచి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబరు, అలాగే పర్సనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండి 20 to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్, బ్లాక్ ఇంక్ పెన్ తోనే సైన్ చేసి అది కూడా జేపీజీ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని 10 to 20 KB మధ్యలో కన్వర్ట్ చేసి ఉంచాలన్నమాట. అలాగే స్కానర్డ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంచాలి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, సర్వీస్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మీ దగ్గర స్కాన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ అది స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకోటి జనరల్ కండిషన్స్ ఏంటంటే, మీకు ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ లాస్ట్ డేట్ ఏంటంటే మనకి క్రూషియల్ డేటు 2024 January 3rd అండి. ఈ లోపే మీకు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇంకా ఫర్దర్గా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఏమైనా ఉందనుకోండి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు దానికి మాత్రమే మీకు ఇంటిమేషన్ వస్తుందండి. ఇంకా ఫర్దర్గా
అంటే బై పోస్ట్ కానీ ఇలాంటివి ఏమి రావు మీకు, అంటే హాల్ టికెట్లు కానీ ఇలాంటివి ఏమి. మీకు ఓన్లీ ఇంటిమేషన్ అనేది ఈమెయిల్ ఐడికి మాత్రం వస్తుంది. సో మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఓకే, ఇంకోటి ఏంటంటే అడ్మిషన్ టు రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ప్యూర్లీ ప్రొవిజనల్. ఇంకోటి ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీ డాక్యుమెంట్స్ అవి చెక్ చేస్తారండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేసిన తర్వాతే మీకు ఇంటర్వ్యూకి అది అలౌ చేస్తారు. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి డన్ ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలోనే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి వెరిఫై చేస్తారనమాట. ఇంకొకటి క్యాండిడేట్స్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు మీకు టు అండ్ ఫ్రో థర్డ్ ఏసీ రైల్ ఫ్రీ అనేది ఉంటుంది అనమాట. మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఆ డెస్టినేషన్కి ఎగ్జామ్ సెంటర్కి మీకు థర్డ్ ఏసీ ఫేర్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, మీరు రిజర్వేషన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకోటి ఇక్కడ మీకు మెన్షన్ చేశాను కదండి ఆల్రెడీ, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వాలి. అది కూడా లాస్ట్ 1 year నుంచి మీరు యూజ్ చేస్తున్నది. ఏమైనా రిలేటెడ్ నోటీసులు ఏమైనా ఉంటే మీకు వెబ్సైట్లో పెడతాడు, అలానే మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాడని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకా మీకు అప్లై చేసేటప్పుడు కానీ అలాగే మీకు పేమెంట్ చేసినప్పుడు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాడు. ఈ మెయిల్ ఐడికి మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. ఇవ్వండి డీటెయిల్స్ అవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.